నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సామర్లకోట పంచరామ క్షేత్రం వద్ద నూతన బస్ షెల్టర్ను ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. రంగారెడ్డి జిల్లాలో వినాయక మండపాలను సందర్శించి పూజలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తే సహించమన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాకినాడ జేఎన్టీయూలో యోగాసన పోటీలలో పాల్గొని విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే చినరాజప్ప. కరీంనగర్లో జరిగిన కౌమార విద్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పమిలా సత్పతి. సామర్లకోట్ల పంచరామ క్షేత్రం వద్ద భక్తులు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈవో బల్లా నీలకంఠ ఆధ్వర్యంలో పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీస్సులు అందించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం మరియు హైదరాబాద్ రంగారెడ్డి రైస్ మిల్లర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపాలను సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి పనికిమాలినోడు అంటే కేటీఆర్ కేసీఆర్ నాలుక కోస్తామని, తమ వారి జోలికొస్తే సహించమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలిన నాలుక కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాలినోడంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాకినాడ జేఎన్టీలో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగాసన కాంపిటీషన్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని విజేతకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు మనిషి జీవన విధానానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ మరియు యోగాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ తుమ్మలబాబు మాట్లాడుతూ చిన్నతనం నుంచి యోగాసనం అభ్యసించడం వల్ల ఎటువంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి, ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాజప్ప గారికి, పెద్దలు గౌరవనీయులు ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ యోగాసన స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు, ఈరోజు స్పోర్ట్స్లో యోగాసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, అలాగే సీనియర్ విభాగం, జూనియర్ విభాగం, సబ్ జూనియర్ విభాగం అన్ని పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ, వారి యొక్క తల్లిదండ్రులకి పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే కండక్ట్ చేస్తూ ఉన్నారో ఈ సర్టిఫికెట్స్ కూడా వ్యాలిడ్ ఉంటాయి మీకు అందరికీ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా యోగాసనం అనేటువంటిది
ఒలింపిక్స్లో కూడా తీసుకోవాలని మోడీ గారి యొక్క ఆలోచన. మరి ఒలింపిక్స్లో కూడా దీన్ని కాంపిటీషన్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మీలో ఎవరో ఒకళ్ళు మన కాకినాడ నుంచి ఒలింపిక్స్లో మొట్టమొదటి ఒలింపిక్స్లో వ్యాధులు బారి పడకుండా ఉండాలంటే యోగాసనం అనేది. ఎమ్మెల్యే గారికి అలాగే మా బావ రామస్వామి బాబు కుమ్మర్ బాబు అందరికీ నమస్కారం. సో నేను ఒక స్పోర్ట్స్ మెన్నే. సిగ్గుపడ్డాను, ఎందుకంటే కాళ్ళు రెండు నేల మీద ఆంచడం అన్నది చాలాసార్లు ట్రై చేశాను. ఇది మన వల్ల కాదులే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను, కానీ ఈ రోజుకి కూడా ఇది చూసి నేను స్టన్ అయిపోయాను. ఇంత ఫ్లెక్సిబిలిటీ హ్యూమన్ బాడీలో పాసిబుల్ అని. ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటూ ఉంటాము దిస్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు బోన్స్కి డెఫినెట్గా డ్యామేజ్ జరుగుతుంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఫిలిం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌమార విద్యా అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పమిలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కౌమార దశలో విద్యార్థులు సన్మార్గంలో నడవాలని, సమాజ ధోరణి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యవ్వన దశలో విద్యార్థులు చెడు మార్గాల్లో వెళ్లకూడదని సూచించారు. పూర్తి స్థాయిలో మీకు అవగాహన వస్తే కనుక మీరు ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీని మీరు ఈక్వల్కి తీసుకొని రాగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈ పూర్తి అవగాహన కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి గుడ్ థింగ్ అబౌట్ సచ్ ప్రోగ్రామ్స్ మనము ప్రైవేట్ స్కూల్స్ చిల్డ్రన్తో పాటు లాంగ్వేజ్ is not the only parameter for confidence. మీరు ఈరోజు ఏమనుకుంటున్నారు, మీకు ఇంగ్లీష్ చక్కగా రాకపోవచ్చు అని మీరు అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి హెసిటేట్ చేస్తున్నారు, మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నారు. సో మీకు ఇంగ్లీష్ రాదు అనేది మీరు భయపడుతున్నారు. సో 8 years బ్యాక్ నాకు తెలుగు రాదు, బిగ్ ఇంట్రెస్ట్. సో మీ అందరికీ కూడా నా శుభాశిషులు. Opportunity does not only lie in your classroom and your textbook. These kind of platforms, ఇంతమంది ఉన్నారు కానీ మాట్లాడాలని చెప్తే ఫస్ట్ ఒక్కరే వస్తారు, తర్వాత ఇద్దరు వస్తారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలగూడెం గోదావరి మధ్య గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో 7 నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామని, ఆయన పాయింట్ల వద్ద క్రేను, గజ ఈతగాళ్లు, పారిశుద్ధ కార్మికులను అందుబాటులో ఉంచామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల డిస్టిక్లో ఈరోజు రేపు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్లేసెస్లో ముఖ్యంగా 7 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. 7 ఇమర్షన్ పాయింట్స్ దగ్గర బందోబస్తు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏదైతే వినాయకులు 2000 పైచులకు 2307 వినాయకులు ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో 7 ప్లేసెస్లో నిమజ్జనానికి వస్తుందని కాకుండా మీరు సహకరించాలి. మేము ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం మేము ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను. ఇక్కడ వాటర్ ఎక్కడైతే మనం ఇమర్షన్ పాయింట్స్ మంచి డెప్త్ ఉంది, మన వాటర్ కూడా మగ్గనుంది. అంటే ఇక్కడ కూడా గజ ఈతగాళ్ళు పెట్టుకోవడం జరిగింది, ఏదైనా ప్రికాషనరీ మెజర్స్. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్. తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ. మంచిర్యాల జిల్లా లక్సటిపేటలోని కోర్టు సమీపంలో శ్రీ శివగణేష్ భక్త మండలి గణేష్ మండపం వద్ద ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరయ్యారు. సిఐ నరేంద్ర మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద మత సామరస్యం, సోదర భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శివ గణేష్ మండలి
దగ్గర ఈ యొక్క ముస్లిం మైనారిటీ సోదరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇక్కడ అంతా కూడా మత సామరస్యం వెల్లివిరిసేలా అందరూ కూడా ఒక సోదర భావంతో వాళ్ళు ముందుకొచ్చి ఇలా అన్నదానం ఏర్పాటు చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా కలుసుకొని ఒకరి పండుగలకు ఒకరి మత భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మా పోలీస్ తరఫున తెలియజేసుకుంటూ మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లిలోని గ్రానెల్స్ కాలనీ హౌసింగ్ వారి ఆధ్వర్యంలో పంచముఖ వినాయకుని ఏర్పాటు చేశారు. నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు శనివారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా రోజుకు ఒక్కొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేశామన్నారు. కాలనీ వైస్ ప్రెసిడెంట్ వీరం యాదవ్ మాట్లాడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. హౌసింగ్ కాలనీలో ఉన్నటువంటి మా యొక్క ఈ శ్రీ శ్రీ నాగదేవత నల్లపోచమ్మ దేవాలయం వద్ద నిర్మించినటువంటి పంచముఖి మహాగణపతి ఆధ్వర్యంలో ఈరోజు 1000 దీపాలతో దీపోత్సవ కార్యక్రమము, అదేవిధంగా 1,00,000 ఒత్తులతో దీపార్చన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా నిన్న కుంకుమార్చన మహాలక్ష్మీ గణపతి కుంకుమార్చన నిర్వహించడం జరిగినది. అదేవిధంగా సహాయ సహకారాలతో ఈ యొక్క గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీలో ప్రతి ఒక్క ఈవెంట్, దసరా కానీ, బతుకమ్మ కానీ, నవరాత్రి, అదేవిధంగా కార్తీక పౌర్ణమి, ఈ యొక్క ప్రతి ఒక్క పండగని ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క మా కాలనీ ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. కాలనీలో ఉన్నటి ఆడపడుచులు కానీ, కాలనీ వాసులు కానీ, కమిటీ సభ్యులు కానీ ఎల్లవేళలా నాకు సహకరించినందుకు ఈ యొక్క సక్సెస్ ద్వారా మేము ఈ యొక్క దుండిగల్ మున్సిపాలిటీలోనే నంబర్ 1 సొసైటీ, నంబర్ 1 కాలనీగా గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీ నిరూపించాలన్నదే మా కోరిక, మా యొక్క ధ్యేయం. రాజేంద్రనగర్ మైలార్దేపల్లి డివిజన్ లక్ష్మీమూడ గ్రామంలో ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని యూత్ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఆదివారం నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలంపాటలో 3,05,000 రూపాయలకు లక్ష్మీగూడ రజక సంఘం సభ్యులు కైవసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానే డ్యాం 2 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లోయర్ మానే డ్యామ్ 23.90 టీఎంసీ వాటర్ ఉంది. 23.90 టీఎంసీ వాటర్ స్టోర్ అయి ఉంది. మనకి ఎంఎంఆర్ నుంచి 3,000 క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి. ఈ 3,000 క్యూసెక్లని మనం కిందికి వదులుతున్నాము. ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము. ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాము. కొంచెం పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని దీని ద్వారా వదిలేస్తాం. మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం అంటే ఇన్ఫ్లోస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాదాపు కొంచెం తొందరనే బంద్ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రమేష్, ఎస్సీ సర్కిల్ 2. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కమ్మ రాజకీయ ఐక్య వేదిక అధ్యక్షులు గోపాల విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న మిమ్మల్ని సెటిలర్స్ అంటూ రెచ్చగొడుతూ వారి మధ్య చిచ్చు పెడుతున్న దుర్మార్గమైన చర్యని ఖండించారు. విదేశాల్లో స్థిరపడి ఉద్యోగం, ఉపాధి, విద్య, విదేశాల్లో నివసిస్తున్న వారిని సెటిలర్స్ అంటే భవ్యంగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మన ఆంధ్రోలంటూ సెటిలర్స్ అంటూ దూషించడం జరిగింది. మరి వారి యొక్క వ్యక్తిగత రాజకీయ విభేదాలని మా పైన రుద్దటం మేము సహించము. వారు చూసుకొనివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇద్దరు. కానీ మా సామాజిక వర్గం కానీ, ఆంధ్రాలంటూ కానీ సెటిలర్స్ అనేది కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణలో నివసిస్తున్నారు, తెలంగాణలో వారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారు. మరి తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక ముందు మరి ఇట్లాంటి ప్రస్తావన చేయవద్దని మరి పాడి కౌశిక్ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాలి. సెటిలర్స్ అన్న పదం వాడినందుకు, రాజకీయ లబ్ధి కోసం ఈ దూషించినందుకు, ఆందోళనతో దూషించినందుకు ఎవరైతే వాడారో మిగిలిన నాయకులు కూడా అందరు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వెల్ రైల్వే స్టేషన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డుని వేలంపాటలో కిషోర్ 1,46,6,000కు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, మాధవరెడ్డి, అంజయ్య, కుమార్ యాదవ్, రాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్లోని హనుమాన్ సంతోషిమాత దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిల రాజమలయ్య, ఆగన్న, కళ్యాణపు ఆగయ్య, సుధాకర్ పటేల్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఖర్చు ఉంటుందని చెప్పి నేను వద్దని చెప్పి కాదని చెప్పి వద్దని చెప్పి కట్టుకోడితే ఆమె నేను ఒక డప్పులోనికి భక్తవాంఛలు ముఖ్యమైన జరగరాదు అత్తమ్మ పేరుగా అన్నం పెట్టరు కిందకి ఎవరికి పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ నాగులపల్లిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగింది. శ్రీ చైతన్య యూత్ అసోసియేషన్ బీసా శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మట్టి గణపతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి మట్టి గణపతి పెట్టడం జరుగుతుందని, వాతావరణం, నీరు కలుషితం కాకుండా అందరూ మట్టి గణపతిని పెట్టాలని కోరారు. ఈ యొక్క చైతన్య యూత్లో మేము ఈ భగవంతుని, ఈ విఘ్నేశ్వరుని, చైతన్య యూత్ని మేము బాధ్యత తీసుకున్నాము. అప్పటి నుంచి 2010 నుంచి మట్టి గణపతిని ఇక్కడ నిమజ్జనానికి కానీ పూజలకు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలకు ఈ యొక్క సత్కరించి అన్ని విధాలుగా మేము ఆ భగవంతుని కార్యం ఎలా చేయాలో చిన్నపిల్లలకు మెసేజ్ ఇస్తూ వస్తున్నాము. అందరికీ ఇక్కడ వచ్చి మాకు సహకరించిన పెద్దలు, చిన్నలు, మా యువజన చైతన్య యూత్ యువకులు సహకరించినందుకు మరీ ధన్యవాదాలు. గ్రామ పెద్దలు మరియు అక్కలు, చెల్లెళ్ళు, భక్తులందరికీ మా చైతన్య యూత్ నుంచి ధన్యవాదాలు చెప్తూ వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా మొదలైంది. చిన్ని వడ్డేపల్లి చెరువు వద్ద అసంపూర్తిగా పనులతో నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువు వద్ద క్రేన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో నిమజ్జనం భక్తులే చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే చెరువు వద్ద వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు విద్యుత్ దీపాలతో పాటు చలవ పందిలను, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో 9 రోజులు వినాయక పూజలు నిర్వహించి తబలా తలాలతో, ఆటపాటలతో నృత్య ప్రదర్శన చేస్తూ ఒకే రోజు వినాయకులను నిమజ్జనం చేశారు. రాజుగౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న వినాయకులను భజన మండలితో కలుపుకొని వెళ్లి నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
9 రోజులు నిమజ్జనం అంటే ఏ రోజు అయితే సండే వస్తుందో ఆ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రము అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో పిల్లల పాపంతో అందరూ చాలా బాగుండాలని మేము ఈ 9 రోజుల నవరాత్రులు ఆ అయ్యవారికి చేయడం జరిగింది. ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. మా పెద్ద చెరువులోనే నిమజ్జనం చేస్తాం. కానీ మేము మా గ్రామంలో ఏంటంటే మా దగ్గర ఉన్న సంప్రదాయం ఒకటే, ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కానీ ప్రతి ఒక్కరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరం కలిసికట్టుగా ఈ మా గ్రామంలో అందరం కలిసి ఈ రామనామం శబ్దంతో పొయ్యి నిమజ్జనం చేసి ఆటపాటలతోటి అందరం మా పిల్ల పాపలు మా గ్రామం బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. హైదరాబాద్ చంపాపేట్ రెడ్డి బస్తీలో శ్రీ లడ్డీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి 9 రోజుల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిర్వాహకులు విజయలక్ష్మి, బీజేవైఎం అంజీ ఆధ్వర్యంలో 108 రకాల నైవేద్యాలు గణనాథునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ లడ్డూ యూత్ అసోసియేషన్ తరఫున గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మండపాన్ని ప్రతిష్ట చేసి చిన్నగా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా 108 ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతోటి గత 25 సంవత్సరాలుగా మా కాకయ్య గారు, మరాడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా మా చిన్ని గారు విజయలక్ష్మి గారు, వారిద్దరు కలిసి ఇక్కడున్న గ్రామ పెద్దలందరితోటి కలిసి వాళ్ళందరూ కలిసి ఇక్కడ గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈరోజు 108 వెరైటీస్తో దేవుడికి ఇవన్నీ నైవేద్యాలు అర్పిస్తున్నారని తెలిసి స్పెషల్గా దీన్ని విజిట్ చేయడానికి ఈరోజు వచ్చాను. వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇందాక మా అత్తమ్మ చెప్పినట్టు ఎస్, ఇది నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా ఇది కంటిన్యూ అవ్వాలి. మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చంపాపేట విజయలక్ష్మి, బరాడి విజయలక్ష్మి, బరాడి లక్ష్మారెడ్డి, 25 మంది పిల్లలతో 25 సంవత్సరాలు అయ్యాయి. నేను సుఖ సంతోషాలతో 70 సంవత్సరాలు ఉన్నా కానీ నేను 60 సంవత్సరాలతో నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను. నేను వాళ్ళ సంతోషంతో నేను ఇంత ముందుకు వస్తున్నా. తెల్లాపూర్ మున్సిపాలిటీ అంబేద్కర్ కాలనీలో కౌన్సిలర్ కమిటీ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బొజ్జ గణపతిని 9 రోజులు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి తెల్లాపూర్ గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రాయదుర్గం పోలీసులు 0 FIR నమోదు చేసి ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ FIR చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా గజ్వేల్ తుఫ్రాన్లోని గాంధీ యూత్ వినాయకుని వద్ద కుంకుమార్చనలు, గణపతి పూజ, అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తుఫ్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మావిండ్ల జ్యోతికృష్ణ, హాజరై శలాక రాజేశ్వర శర్మ పంతులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ రోజున నవరాత్రోత్సవాల సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయాలనే సంకల్పంతో దాతలు అన్నప్రసాదాన్ని పంచుతూ ఇక్కడ నవరాత్రోత్సవాలు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ
చాలామందికి కోరిన కోరికలు తీర్చే దైవంగా విఘ్న వినాయకుడు కాబట్టి ఏదైనా ప్రథమించాలన్నా విఘ్న వినాయకుడిని పూజ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు కావద్దనే ఉద్దేశంతో విఘ్నేశ్వర పూజలు జరుపుకుంటూ వ్యాపారాభివృద్ధి నిరంజనాద్రి అవుతున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి. గణేశ భగవానికి. కిస్మత్పూర్ శ్రీకృష్ణ కాలనీ గణేష్ మండపంలో ప్రతిష్ఠించిన గణనాథుని లడ్డును 55,000 రూపాయలకు రాజనగర్ జోన్ సాక్షి ఇన్ఛార్జ్ బుడిగల బాబురావు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఘనంగా సన్మానించి లడ్డును అందజేశారు. అనంతరం కలశాన్ని వేలం వేయగా బస్తీలోని భక్తుడు రమేష్ 15,000 రూపాయలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగల్పల్లి గ్రామంలో లిటిల్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్ రమేష్ ఆధ్వర్యంలో కేరళ కళాకారుల నృత్యాలతో నిమజ్జనం జరిగింది. లడ్డూను వేలం పాటలో 3,65,000కు పక్క గ్రామానికి చెందిన ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్ దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలో 11వ వార్డు కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాన్ని కళాకారుల విన్యాసాలు డప్పు మేళాలతో ఘనంగా జరిగింది. మెయిన్ సెంటర్లో ఉన్న వినాయకుని దగ్గర చిట్టి ఉమేశ్వర్ 2,80,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. మరియు రెండో వినాయకుని దగ్గర బాలగణేష్ని వేలంపాటలో దర్శనం మురళి అనే అతను లడ్డూను దక్కించుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, బాలగణేష్ యూత్ అసోసియేషన్ డి మురళి, నాగేంద్ర గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. మరి కాసేపట్లో శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ బొడ్రాయి దగ్గర కానివ్వండి, ఇక్కడ వీకృష్ణ కాలనీ ఉస్మాన్ నగర్లో కానివ్వండి, యువతకు బాల గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులకు తమ్ముడు సాయి కిరణ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, కుశుల్ గారు, యశ్వంత్ గారు పేరు పేరున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కాలనీలో పెట్టేవారికి కూడా కార్తీక్ వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. నాతో పాటు ఈరోజు లడ్డు వేలం పండుగలో పాల్గొన్నటువంటి పెద్దలు రవీందర్ రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, మాజీ వేల మెంబర్ రాజు గారు, కురుమంజయ్య గారు, వెంకటేశం గారు, మాణిక్యం గారు, సాదేవ్ గారు, శ్రీనివాస్ గారు, నా మిత్ర బృందానికి పేరు పేరున ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సామర్లకోట పంచరామ క్షేత్రం వద్ద నూతన బస్ షెల్టర్ను ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. రంగారెడ్డి జిల్లాలో వినాయక మండపాలను సందర్శించి పూజలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తే సహించమన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాకినాడ జేఎన్టీయూలో యోగాసన పోటీలలో పాల్గొని విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే చినరాజప్ప. కరీంనగర్లో జరిగిన కౌమార విద్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పమిలా సత్పతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News.
Please like, share and subscribe to BCN Telugu News.